Tishi, say hi. Hi. Where are we going, Tishi? Go to car park. Car park? Car park. Car park కాదు. కబ్బన్ పార్క్. Kapan park. Car park. చెప్పు ఎలా ఉన్నారు అందరూ అని అడుగు. అలాగున్నారందరూ బాగున్నారా? హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలా చెప్పు అమ్మలాగా. అమ్మ ఎలా అంట చెప్పు. హలో, వెల్కమ్ టు మై బ్యాక్ టు ఛానల్. హలో, అలాగున్నారందరూ బాగున్నారా? ఈరోజు మనము కార్ పార్క్ వెళ్తున్నాము. అదేంటంటే కబ్బన్ పార్క్. కప్పన్ పార్క్ వెళ్తున్నాము. అదేంటంటే హ్యాపీగా ఉంది. సబ్స్క్రైబ్ అలాగే కానీ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. బాయ్ బాయ్, సివు, టాటా, బాయ్. అది ఉంచుకుంటావు కదా, అది మళ్ళీ ఎడిటింగ్ చేయడం పని వస్తుంది. వీడియో తీసిన తర్వాత ఏం చెయ్యాలి? బయటకు వెళ్ళాలి. వీడియో తీయడానికి కాదన్నా, వీడియో చేసిన తర్వాత ఎడిటింగ్ చేయాలి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో వన్ మోర్ వ్లాగ్తో అయితే నేను మీ ముందుకి వచ్చాను. సో ఇది ఆల్రెడీ మీకు వీడియో అర్థమై ఉంటుంది కదా, మా పాప ఆల్రెడీ చెప్పింది. కబ్బన్ పార్క్ అయితే వెళ్తున్నాము. ఇన్ని ఇయర్స్ అయింది కానీ మేము ఒక్కసారి కూడా బెంగళూరు కబ్బన్ పార్క్ అయితే వెళ్ళలేదు. మెయిన్లీ నేనైతే విజిట్ చేయలేదు. మా హస్బెండ్ ఎన్నోసార్లు వెళ్ళారు కానీ నేనైతే వెళ్ళలేదు. తను చెప్పారు నార్మల్గానే ఉంటుంది, పెద్దగా ఏముండదు అని చెప్పి అయితే అన్నారు. సో అందుకని చెప్పి ఈసారి ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పి అయితే నేను అన్నాను. సో అందుకే ఈ వీకెండ్ అయితే ప్లాన్ చేశాము. ఇంకా మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే పులిహోర చేశాను. అది తినేసాక ఎనర్జీ ఉండాలి కదా, ఫస్ట్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనకి ఎనర్జీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సో మార్నింగ్ అందుకనే పులిహోర అయితే చేశాను. పులిహోర తినేసి బయట ఇంకా నార్మల్గా ఏ తిన్నా ప్రాబ్లం లేదు. సో అట్లీస్ట్ డేలో ఒకరోజైనా హెవీగా తినేస్తే ప్రాబ్లం ఉండదు బయటకు వెళ్ళిన తర్వాత అని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడికైతే ఫైనల్గా అయితే కబ్బన్ పార్క్ అయితే వచ్చేసాము. అండ్ చూసారు కదా, పార్కింగ్ కూడా ఫుల్గా ఉంది. లాస్ట్కి అయితే ఫైనల్గా అయితే పార్కింగ్ స్లాట్ కూడా దొరికింది. అండ్ పార్కింగ్ కూడాను 80 రూపీసే. మనం ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు. అండ్ అందులోనే ఈరోజు సండే కదా, ఫుల్గా క్రౌడ్ ఉంది. పిల్లు మళ్ళీ ఎక్కడికి వచ్చాం? చూసారు కదా, క్రౌడ్ కూడా విపరీతంగా ఉంది. అందులోని సండే కదా, సో అందుకే హస్బెండ్ అయితే లైన్లో నిల్చున్నారు. హాఫ్ అన్ అవర్ క్యూలో నిల్చుంటే టికెట్స్ అయితే ఫైనల్గా దొరికాయి. టికెట్స్ కూడా మినిమల్ కాస్టే, అంత ఎక్కువ కాదు. అడల్ట్స్కి 20 రూపీస్ అండ్ పిల్లలకి బిలో 10 ఇయర్స్ 10 రూపీసే. చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇప్పటి వరకు కబ్బన్ పార్క్ వెళ్ళని వాళ్ళు విజిట్ చేయొచ్చా లేదా అనేది ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. 7 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం విజిట్ చేశాం కదా, వర్తా కాదా, మా హస్బెండ్ చెప్పింది నిజమా కాదా అనేది మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటాను. అలా ఇన్ని ఇయర్స్ ఎవరైనా వెళ్ళకుండా విజిట్ చేయకుండా ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది. అండ్ ఎవరైనా విజిట్ చేయలేని వాళ్ళు ఉంటే ఈ వీడియో యూజ్ అవుతుంది. నేను ఎందుకంటే ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను విత్ డీటెయిల్స్ కూడాను. టికెట్స్ ప్రైసింగ్కి వస్తే పర్ హెడ్ 20 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి అయితే బిలో 10 ఇయర్స్ 10 రూపీస్ అని చెప్పాను కదా. అండ్ ఏ యాక్టివిటీస్ కూడా బోటింగ్ అండ్ టాయ్ ట్రైన్స్ అన్నీ కూడా ఉన్నాయి. చూసారు కదా, చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు టాయ్ ట్రైన్ అయితే ఎక్కలేదు. ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ టాయ్ ట్రైన్ ఎక్కడం, అది కూడా ఫ్యామిలీతో. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ వర్త్ కూడాను 30 రూపీసేని, హెడ్ 30 రూపీస్ కాస్ట్. అండ్ పిల్లలకి ఏంటంటే నార్మల్గా 10 రూపీసే. ఏ యాక్టివిటీ అయినా 10 రూపీసే. లోపలికైతే ఎంట్రీ అయిపోయాం కానీ మా ముందు ఇంకా 2 బ్యాచెస్ ఉంది టాయ్ ట్రైన్ ఎక్కడానికి. సో అందుకని మేమైతే అక్కడ రిలాక్స్ అయ్యాం, కూర్చుందాము అని చెప్పి. ఈరోజు సండే కదా, అందరు కూడా ఫ్యామిలీతో విజిట్ చేశారు, అందుకే క్రౌడ్ కూడా చాలా ఉంది.
అందుకే తోపులాట అనకుండా ప్రశాంతంగా కూర్చొని నెక్స్ట్ ఖాళీగా ఉన్నప్పుడు వెళ్దాము అని చెప్పి అయితే కూర్చున్నాం అక్కడ. ఏమి అనుకుంటే మాకన్నా చాలామంది అక్కడ ఎక్సైట్ అవుతున్నారు. అందులో టాయ్ ట్రైన్ అంటే పిల్లలతో చాలా బావుంటుంది కదా! ఫ్యామిలీ గానీ, ఫ్రెండ్స్‌తో గానీ, ఫ్యామిలీ ఔటింగ్స్ అండ్ ఫ్రెండ్స్ ఔటింగ్ కూడా వచ్చున్నారు. టీమ్ ఔటింగ్స్ చాలామంది వచ్చున్నారు. సింగిల్‌గా ఇద్దరు అలా వస్తే బాగోదు గానీ, ఇలా ఫ్యామిలీ గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే బావుంటుంది ఇలాంటి యాక్టివిటీస్‌కి. మాతో పాటు మీరు కూడా ఈ రైడ్‌ని ఎంజాయ్ చేద్దురు గానీ పదండి. రైలు బండి షాపింగ్ ఎలా అవుతుంది? టాయ్ ట్రైన్ రైడ్ అయ్యేసరికి టైం 1:30 అయింది. క్లైమేట్ చూస్తే అలానే వేడిగా లేదు, అలానే చల్లగా లేదు. ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే కనిపించాయి. ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకుందాము అని చెప్పి అయితే వెళ్ళాము. అండ్ నందిని అయితే ఫేమస్ తెలిసిందే కదా, బెంగుళూరులో కూడా నచ్చుతుంది. ఎందుకంటే నందిని ఐస్ క్రీమ్స్ రీజనబుల్ కాస్ట్ ఉంటాయి. టేస్ట్ వైజ్ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఫుడ్ పట్టుకుంటా అని చెప్పాను, మా హస్బెండే వద్దని చెప్పారు. ఎందుకో మా హస్బెండ్ బయట ఫుడ్ తినడానికే ఇష్టపెట్టుకుంటారు. నాకైతే బయట ఫుడ్ తినడానికి అస్సలు నచ్చదు. ఎందుకైనా మంచిది ఫుడ్ పట్టుకుందామనే అంటాను. బట్ తను ఒప్పుకోలేదు. బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో ఫుడ్ తినడమేనా అంటారు. స్లోగానే నాన్న, హోల్డ్ మై హ్యాండ్. టాయ్ ట్రైన్ అయిన తర్వాత ఐస్ క్రీమ్స్, సమోసాస్, కొంచెం చిన్న చిన్నగా స్నాక్స్ అయిన తర్వాత ఇంకా ప్లే ఏరియా అయితే కనిపించింది. అండ్ పిల్లలకి ప్లే ఏరియా కనిపిస్తే అస్సలు ఆగరు కదా, అందులోనే మా పాప అస్సలు ఆగదు. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. అండ్ పెద్దవాళ్ళు కూడా కొంతమంది కొన్ని అయితే ఊగొచ్చు, యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ లోపల ఫుడ్ కూడా అవైలబిలిటీలో ఉంది. అండ్ చాలామంది ఫుడ్ తెచ్చుకొని లోపల తింటుంటారు. బట్ గేట్ బయట మాత్రం నాట్ ఎంట్రీ, నాట్ అలౌడ్ అంటారు. బట్ చాలా మంది సీక్రెట్గా క్యారీ చేసుకొని లోపల తింటున్నారు. మెయిన్లీ సేఫ్టీ మెజర్స్, ఎందుకంటే లోపలికి వెళ్ళి మళ్ళీ క్లీన్లీనెస్గా ఎవరు తినకపోతే వాళ్ళకే మెయింటెనెన్స్ ప్రాబ్లం కదా. సో వాళ్ళది తప్పు లేదు, అలానే మంది తప్పు కాదు.
సో మనం వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎలా అయితే మెయింటైన్ చేస్తామో బయటకు వెళ్ళిన తర్వాత మన సరౌండింగ్స్ అలానే మెయింటైన్ చేస్తే వాళ్ళకి మన ప్రాబ్లము ఉండదు, అబ్జెక్షన్స్ కూడా ఉండవు. అండ్ చూసారు కదా ఇక్కడ టికెట్ కాస్ట్ ఓన్లీ ఎంట్రన్స్ అండ్ బోటింగ్ అండ్ లోపల టాయ్ ట్రైన్కి మాత్రమే, అండ్ లోపల కొన్ని యాక్టివిటీస్ మాత్రమే మనకి టికెట్స్ ఉంటాయి. మిగతావన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే. అండ్ ఫుడ్ కూడాను రీజనబుల్గానే ఉంటుంది. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. టైం చూస్తే 3 అయిపోయింది. సో ఇంకా బోటింగ్ అయితే ఉంది కదా, సో బోటింగ్ అయితే ఫినిష్ చేద్దాము. ఇంకా బెంగళూరులో క్లైమేట్కి మనం చెప్పలేము కదా, ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. ఒకవేళ వర్షం పడితే మళ్ళీ బోటింగ్ క్లోజ్ చేయొచ్చు అని చెప్పి అయితే వచ్చిందే మెయిన్ బోటింగ్కి. సో ఇంకా వెళ్ళి ఫస్ట్ అది కంప్లీట్ చేద్దాం, తర్వాత వచ్చి మిగతా యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేద్దాము అని చెప్పి అయితే ఇంకా మేము లోపలికి అయితే ఎంట్రీ అయ్యాము. బోటింగ్ లోపలికి మేము టికెట్స్ అవన్నీ కూడా బయట ఎంట్రన్స్లో చూపించాను కదా, అక్కడే తీసుకున్నాము. యాక్చువల్గా అయితే అక్కడే తీసుకుంటారు, బట్ లోపల కూడా టికెట్ అయితే ఉందని మాకు తెలియదు. అంటే ఎవరో మర్చిపోతే రేర్గా వచ్చి, అంటే చాలామంది బోటింగ్ చేయను అనుకొని ఓన్లీ లోపల యాక్టివిటీస్ చూద్దామని చెప్పి అయితే వస్తారు కదా, సో వాళ్ళు సడన్గా వచ్చి మళ్ళీ నాకు బోటింగ్ చేయాలనిపిస్తే మళ్ళీ వాళ్ళకి టికెట్కి వెళ్ళాలి అంటే మళ్ళీ బయటకు వెళ్ళి లోపలికి రావాలంటే ప్రాబ్లం కదా. సో అలాంటి వాళ్ళకైతే బోటింగ్ దగ్గరే టికెట్స్ అయితే అవైలబిలిటీ కూడా ఉంది. అక్కడ వాళ్ళు కూడా టికెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ విషయం మేము వెళ్ళిన తర్వాతే మాకు తెలిసింది. ఈ యూవిసిటీ మాల్ విజయమాల్యది తెలిసిందే కదా, చాలా పెద్దది. కిందంతా ఆఫీసెస్ అవన్నీ ఉంటాయి, పైన విజయమాల్య హౌస్ అంట. మా హస్బెండ్ వెళ్దాము అంటున్నారు. అక్కడికి వెళ్తే మనకి ఎంట్రీయే దొరకదు అసలు విజయమాల్య హౌస్కి. పాప అయితే బోటింగ్ ఇష్టం లేదు, వెళ్ళొద్దు అని ఏడుస్తూనే ఉంది. అసలు వెళ్ళొద్దు అని చెప్పింది. బట్ ఫైనల్గా అయితే ఎలాగో ఒప్పించి కాంప్రమైజ్ చేసి అయితే వచ్చాము బోటింగ్ దగ్గరికి. ఇదే ఫస్ట్, మరి నీకు నచ్చకపోతే మరి వెళ్ళొద్దు అని చెప్పి వెళ్ళాము. చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. వెళ్ళాము అప్పటికే 4 అవుతుంది. మేము వెళ్ళేసరికి క్లైమేట్ చేంజ్ అయితే మళ్ళీ బోటింగ్ కూడా రైడ్ క్యాన్సిల్ చేసేస్తారేమో అనుకున్నాము. చాలా జనాలు ఉన్నారు, క్యూ కూడా చాలా ఉంది. ఈరోజుకి అవుతుందా అని ఆ జనాలు చూస్తే ఫస్ట్ ఆ క్రౌడ్ చూసే భయం వేసింది, ఈరోజు కంప్లీట్ చేయగలుగుతామా లేదా అని చెప్పి. బట్ ఫైనల్గా అయితే రైడ్కి అయితే అలా క్యూలో అయితే కొద్దిసేపు నిల్చున్నాము, ½ an hour వరకు. మెయిన్లీ పిల్లలతో వెళ్తే మాత్రం చాలా వరకు ఫుడ్ క్యారీ చేయడమే ఇంపార్టెంట్. నేను ఇంకా సేఫ్ సైడ్గా పాప కోసం అయితే కొన్ని స్నాక్స్ అయితే క్యారీ చేశాను. సో అవే పనికొచ్చాయి, ఎందుకంటే ఆకలి వేస్తుంది. నడుస్తుంటారు కదా, ఆడుతూ ఉంటారు, ఆకలి ఆటోమేటిక్గా వేస్తూనే ఉంటుంది. మనం ఎంత ఫుడ్ తిన్నా అక్కడ యాక్టివిటీస్ అలా మనం ఎంజాయ్ చేసే కొద్దీ మనకి ఆటోమేటిక్గా ఆకలి కూడా అలానే వేస్తుంది. సో ఫుడ్ క్యారీ చేయడం మెయిన్ ఇంపార్టెంట్. నార్మల్ ఫుడ్ కాకపోయినా స్నాక్స్ అవి ఉంటాయి కదా, సో అవి క్యారీ చేయడం, అప్పటికప్పుడు తినుకోవడం మంచిదే. బోటింగ్ కూడాను 30 రూపీసే పర్ హెడ్. ఎప్పుడో ఊటీలో ఎక్కాను, మళ్ళీ ఇది సెకండ్ టైం నేను ఎక్కడం. ఊటీలో అయితే మా హస్బెండ్ నేను ఎక్కాము, ఇక్కడ మా ముగ్గురం ఎక్కుతున్నాము. ఇలాంటివి కొన్ని లైఫ్ టైం మెమోరీస్ కదా, మళ్ళీ వెళ్ళకపోయినా ఒక్కసారైనా బాగుంటుంది అని చెప్పి. బోటింగ్ అయిన తర్వాత మా పాప కన్క్లూజన్ విన్నారు కదా, పాపకి అయితే బోటింగ్ రైడ్ నచ్చిందంట. ఈ కబ్బన్ పార్క్ ఇంపార్టెన్స్ ఏంటంటే 197 acres ఆఫ్ ల్యాండ్లో ఈ కబ్బన్ పార్క్ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ మోర్ దెన్ 6000 ఆఫ్ ట్రీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అందులో నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ స్పీసెస్లో కూడాను ఇక్కడ ట్రీస్ అయితే ప్లాంట్ చేశారు. అండ్ ఇది వన్ మోర్ ప్లే ఏరియా. అండ్ ఇది మాకు ఎలా అనిపించిందంటే మొత్తం సైన్స్ ప్రాజెక్ట్ అంతా ఇక్కడే ఉంది అనిపించింది.
ఇక్కడ మాత్రం బిలో 12 ఇయర్స్ లోపల పిల్లలు మాత్రమే ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. వీటికి కూడా ఛార్జెస్ ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్టే. అండ్ పిల్లలు చూసారా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నిట్లోని. అంటే ఇది నార్మల్గా ప్లే ఏరియాలా లేదు, ఏదో సైన్స్ ఎగ్జిబిషన్కి వస్తే వాళ్ళు ఏవైతే ప్రాజెక్ట్స్ మనం చిన్నప్పుడు చేసి ఉంటాం కదా సైన్స్ ప్రాజెక్ట్స్ అన్నీ, సో అవన్నీ ఇక్కడ మాత్రమే ఉన్నట్టు అనిపించింది. నేను చిన్నప్పుడు చదివిన ఫిజిక్స్ అన్నీ ఇక్కడ చూసినట్టు అనిపించింది ప్రతిదీ కూడాను. సో అందుకే వీడియో తీయాలి అనిపించింది. సో మీరు కూడా అలా చూసినట్టు ఉంటుంది. అన్ని సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ లాగే ఉన్నాయి ఇక్కడ. Mirrors, types of mirrors with plain metal, the concave, convex. సన్నంగా కనిపిస్తుంది, సైజ్ తగ్గుతుంది. Concave. ఇది ఇమేజ్ లేదు అవును అదే concave. అంటే అలా కాదు, ఇలా ఇమేజ్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది అలాగా. ఇది జస్ట్ ఇమేజ్. రావట్లేదు. అంటే పెద్దవాళ్ళు ఆడి ఉంటారేమో. సౌండ్ అంటే హైట్ పెట్టాలి కదా, హైట్ బట్టి అన్ని ఈక్వల్గా కొట్టాలి. అన్నిటినీ చూసిన తర్వాత నాకు చిన్నప్పుడు చదివిన ఫిజిక్స్ అంతా గుర్తొచ్చింది. అప్పుడు ఓన్లీ మంది బుక్ నాలెడ్జ్ కదా, సో ఇది అక్కడ ఏంటంటే ఇవన్నీ చూడగానే ప్రాక్టికల్ నాలెడ్జ్గా చేయాలనిపించింది. సో అందుకే అవన్నీ గుర్తొచ్చాయి నాకు. సో అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు ఓన్లీ బుక్ నాలెడ్జే మనకి చెప్తే మనం ఫాలో అయ్యేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే పిల్లలందరూ ప్రాక్టికల్గా ఫాలో అవుతున్నారు, అన్నీ ప్రాక్టికల్గా చూసి లాజికల్గా ఆలోచిస్తున్నారు. మన పిల్లలు అని కాదు కానీ ఎవరి పిల్లలైనా సరే అందరు కూడాను అలానే ఉన్నారు. ఇప్పుడు ఒక క్వశ్చన్కి వాళ్ళు రిటర్న్గా క్వశ్చన్ అడిగే ఇది ఉంది, అప్పుడు అలా కాదు కదా, మనం టీచర్స్ ఏం చెప్తే అదే మనం ఫాలో అయ్యేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక క్వశ్చన్కి రిటర్న్గా ఎందుకు వచ్చింది అనే క్రియేట్ చేసి మరీ అడుగుతున్నారు. మా పాప అలానే అడుగుతుంది. నేను ఏదైనా ఆన్సర్ చెప్పానంటే అది ఎందుకు వచ్చింది, అది ఎలా వచ్చింది అని మొత్తం అడుగుతుంది. సో దానికోసమైనా సరే నేను అది కూడా నేర్చుకుంటున్నాను, ఇది ఎలా వచ్చింది అని చెప్పి.
ఎగ్జాంపుల్ ఇది చేయకూడదమ్మా అంటే ఎందుకు చేయకూడదా అమ్మా అని తిరిగి నన్ను క్వశ్చన్ చేస్తుంది మా పాప. బట్ మనం అలా కాదు కదా, అప్పుడు చేయకూడదు అంటే చేయకూడదు అలా ఉండేవాళ్ళం. ఇది నా ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. నేను ఇలా ఉండేదాన్ని అని చెప్తున్నాను. టీచర్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఏదైనా క్వశ్చన్ చేస్తే అమ్మో క్వశ్చన్ చేస్తే So, ఏమంటారు అని చెప్పి రెండు సైడ్లు భయం వెయిట్ వేసేది. ఒక్కలా కాస్తుందేమో. అవును, వెయిట్ ఒకటే. ఇది బుక్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ కాదు కదా, మన సరౌండింగ్స్ కూడా చేంజ్ మొత్తం అయ్యాయి సైన్సే కాబట్టి ఉంది ఇక్కడ. మనం కూడా అలానే ఆలోచించే విధంగా మనం ఉండాలి. అక్కడ ఒకటి ఉంది చూడు, చైర్ మీద కూర్చొని వీల్ స్టీరింగ్ తిప్పినట్టు. బయట టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుందో మనం కూడా అలానే డెవలప్ అవుతూ ఇంప్రూవ్మెంట్ అయితే ఉండాలి. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. అందరూ ఇలా ఉండాలి అని చెప్పట్లేదు, ఇలా ఉంటే బెటర్ అని మాత్రం నేను చెప్తున్నాను. సొసైటీకి తగ్గట్టు డెవలప్ అవుతూ ఉండాలి, అలా అని మన పెద్దవాళ్ళు నేర్పించిన సాంప్రదాయాలు కూడా మర్చిపోకూడదు అని చెప్పి నా ఫీలింగ్. ఈ వ్లాగ్ అని చెప్తూ క్లాస్ చెప్తుంది అని అనుకోకండి, జస్ట్ ఇవన్నీ చూస్తూ నాకు కొన్ని ఒపీనియన్స్ అయితే వచ్చాయి. సో నా ఒపీనియన్స్ మాత్రమే ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. ఇందులో ఎంతమంది నాలా ఆలోచిస్తున్నారు అని చెప్పి అయితే ఒక కామెంట్ అయితే చేయండి. ఇవన్నీ చూడగానే మీలో ఎంతమందికి మన ఫిజిక్స్ అనేది గుర్తొచ్చింది అనేది జస్ట్ కమెంట్ చేయండి. నేనైతే వెంటనే మా హస్బెండ్కి అదే చెప్పాను, ఇవన్నీ నేను ఫిజిక్స్లో నేర్చుకున్నాను అని చెప్పి. ఇందులో ఇప్పటి వరకు ఎవరైనా ఈ కబ్బన్ పార్క్ విజిట్ చేయకపోతే విజిట్ చేయండి, బెంగళూరులో ఉన్న పీపుల్. నేను అనుకున్నాను ఇన్ని ఇయర్స్ ఎలా మిస్ అయ్యానే అని చెప్పి. బ్యాలెన్స్ చేసుకొని ఎక్కాలి. లో ఇప్పటివరకు ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో చాలా బాగుంటుంది వీకెండ్ అవుటింగ్ మాత్రం. అందులోనూ మేము ఈ కబ్బన్ పార్క్ ఒక ఫేస్ మాత్రమే చూసాము అండ్ చాలా ఉన్నాయంట. ఓన్లీ ట్రీస్ ఉన్నవి అండ్ ఓన్లీ ఏరియా జాగింగ్ ఏరియా కూడా ఉన్నాయి. బట్ మేము ఓన్లీ ఈ ఏరియా మాత్రమే కంప్లీట్ చేయగలిగాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు వీకెండ్ ఎంజాయ్ చేద్దాము అంటే ఇంకో ఫేస్కి వెళ్ళి చూద్దాము అని చెప్పి అయితే ఇక్కడ కంప్లీట్ చేసాం. అండ్ రిటర్న్ వస్తున్నప్పుడు అండ్ ఇంకో పార్క్ కూడా కనిపించింది చూసారు కదా. సో పిల్లలకి ఎంత ఆడినా సరే తని తీరదు అంటారు. సో నాకైతే అలుపు వచ్చేసింది ఇవన్నీ ఆడి ఆడలేదు, కానీ పిల్లలు ఆడుతుంటే నాకు అలుపు వచ్చింది. వచ్చే ముందైతే ఫుల్గా బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే కంప్లీట్ చేసి రండి, ఎందుకంటే ఫుల్ ఎనర్జీ ఉంటే తప్ప ఇక్కడ తిరగలేము. చాలా పెద్ద ఏరియా కదా, ఫుల్ ఎనర్జీ ఉండాలి. పిల్లలకైతే ఫుడ్ తప్పకుండా పట్టుకురండి. అండ్ చూసారు కదా ఈ పార్క్ కూడాను ఉంది, స్పెషల్గా వాళ్ళకి డిజైన్ చేశారు. వాళ్ళ కోసం వాళ్ళు కూడా ఆడుకోవాలి కదా. ఇక్కడ స్పెషల్గా ఏం నచ్చిందంటే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కడ కూడా చెత్త అనేది ఏం కనిపించట్లేదు అండ్ హైజీనిక్గా ఉంది. అండ్ ఫుడ్ తినడానికి కూడాను చాలామంది కంఫర్టబుల్గా ఉందండి. ఒకవేళ బయట ఇంటి నుంచి ఫుడ్ ఎవరైనా తెచ్చుకొని తినాలి అనుకున్నా సరే వాళ్ళు కూడా కంఫర్టబుల్గా తినొచ్చు. నేనైతే రికమెండ్ చేస్తాను ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్ళడానికి మాత్రము. నాకైతే బాగా నచ్చింది. సో నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఇంకో ఏరియా ఇంకో ఫేస్కి వెళ్ళి కంప్లీట్ చేద్దాము అని చెప్పి అయితే అనుకున్నాము. సో ఇక్కడితో అయితే నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. రిటర్న్ వెళ్తున్న ఆన్ ది వేలో బెంగళూరు విధాన్ సౌదా అయితే కనిపించింది. క్రౌడ్ చూసారు కదా, చాలా అంటే చాలా ఉంది. అండ్ దిగి వెళ్ళి నడిచి అంత ఓపిక కూడా లేదు, అందరికి కూడా ఎనర్జీ డ్రాప్ అయితే అయిపోయింది. అండ్ మంచి టీ అయితే తాగాలి అనిపించింది, బట్ ఎక్కడ నాకు అనిపించలేదు. లోపల తాగుదాము అంటే హస్బెండ్ బయట తాగుదామన్నారు. అండ్ ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. అండ్ పాపకు కూడా నిద్ర ఫుల్గా వచ్చింది, బాగా అలిసిపోయింది. బట్ ఇంకా దిగే ఓపిక లేదు అండ్ మాకు ఎత్తుకునే ఓపిక కూడా లేదు కాబట్టి ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అయితే నేను చూపిస్తాను నేను అది.
గ్రాసరీస్ అవసరం అయితేనే గ్రాసరీ షాపింగ్కి అయితే వెళ్ళాము. అండ్ అక్కడ గ్రాసరీ కంప్లీట్ చేసి అయితే వచ్చేటప్పటికి వర్షం అయితే చాలా హెవీగా పడుతుంది. ఇంకా అనుకున్నాము త్వరగా స్టార్ట్ అయిపోవడమే మంచిది అని చెప్పి. అండ్ డిన్నర్ కూడా ఎక్కడ బయట చేయలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి ప్రిపేర్ చేసేస్తాను అని చెప్పి అయితే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మరొక మంచి వీడియోతో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు కానీ నా వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అయితే షేర్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.